ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీ నాగమాధురి. ముఖ్యాంశాలు: కేంద్ర జలసంఘం నిర్ణయం తీసుకున్న తర్వాతే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు చేపడతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్రంలోని పలు ముఖ్యమైన ఆలయాలను పునర్నిర్మిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు అంతర్జాతీయ కళాకారుల సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ కప్ వన్డే క్రికెట్లో భాగంగా ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల మధ్య మరి కాసేపట్లో ఢిల్లీలో మ్యాచ్ ప్రారంభం కానుంది. వార్తల వివరాలు: కేంద్ర జలసంఘం నిర్ణయం తీసుకున్న తర్వాతే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు చేపడతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లో మంత్రి ఈరోజు పర్యటించారు. దిగువ కాఫర్ డ్యాం వద్ద జరుగుతున్న డీవాటరింగ్ పనులు, సీఫేజ్ నీటి మళ్లింపు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా, మరమ్మతులు చేపట్టాలా అనే అంశంపై కేంద్ర జలసంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు. వర్షాకాలం, గోదావరికి వరదల కారణంగా ప్రాజెక్టు పనులు కాస్త నెమ్మదిగా సాగుతున్నాయని మంత్రి వివరించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ఓటర్లను చైతన్యవంతం చేయడంలో అత్యుత్తమంగా వ్యవహరించిన మీడియా సంస్థలకు జాతీయ మీడియా పురస్కారాలను అందజేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆయా సంస్థలు ఈ ఏడాది డిసెంబర్ 10వ తేదీలోపు ఎంట్రీలను పంపాలని సూచించింది. ప్రింట్ మీడియా, టెలివిజన్, రేడియో, సోషల్ మీడియాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 4 అవార్డులను అందజేస్తామని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలు ప్రదానం చేస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో యువతే అధికంగా ప్రయాణిస్తోంది. జోన్ పరిధిలో నడుస్తున్న 5 వందే భారత్ రైళ్లలో ఇప్పటివరకు మొత్తం 7,16,000 మంది ప్రయాణించారని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మొత్తం ప్రయాణికుల్లో 56% మంది యువకులు, ఉద్యోగులేనని పేర్కొంది. ప్రస్తుతం సికింద్రాబాద్, విశాఖపట్నం, సికింద్రాబాద్ తిరుపతి, తిరుపతి సికింద్రాబాద్, కాచిగూడ, యశ్వంతపూర్, విజయవాడ, ఎంజీఆర్, చెన్నై సెంట్రల్ మధ్య వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ఈరోజు ఆమె తిరుపతి జిల్లా విజయపురం మండలం శ్రీహరిపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొని రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పుత్తూరు నియోజకవర్గంలోని వడమాలపేట, పుత్తూరు, విజయపురం, నిండ్ర, నగరి మండలాల్లో జగనన్న సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 18,000 మందికి పైగా నిరుపేదలకు 22 రకాల వైద్య చికిత్సలతో పాటు ఉచితంగా మందులను కూడా పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 4.5 ఏళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆ పార్టీ శ్రేణులు రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించనున్నాయి. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఒకేసారి ఈ బస్సు యాత్రలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాల నాయకులు ఈ బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రేపటి నుండి నవంబర్ 9వ తేదీ వరకు బస్సు యాత్ర జరగనుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని బీడీ కార్మికులు, వివిధ గనుల్లో పనిచేసే కార్మికులు, చలనచిత్ర కార్మికుల పిల్లలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు వచ్చే నెల 30వ తేదీలోగా, 11వ తరగతి నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ చదివే విద్యార్థులు డిసెంబర్ 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్రంలోని పలు ముఖ్యమైన ఆలయాలను పునర్నిర్మిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని తాళ్లపాక పెద్దగంగమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులకు ఈరోజు ఆయన భూమి పూజ చేశారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన తాళ్లపాక గంగమ్మ ఆలయాన్ని 85 లక్షల రూపాయలతో పునర్నిర్మిస్తున్నామని, అలాగే వేషాలమ్మ ఆలయాన్ని కూడా ₹1 కోటి త్వరలో పునర్నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
కళారంగానికి కళాకారులు అందిస్తున్న సేవలను గుర్తించేందుకు ఈరోజు అంతర్జాతీయ కళాకారుల సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రముఖ స్పానిష్ చిత్రకారులు పాబ్లో రూయిస్ పికాసో జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆధునిక చిత్రకళ చరిత్రనే మలుపు తిప్పిన ఆయన 1881 సంవత్సరం అక్టోబర్ 25వ తేదీన స్పెయిన్ దేశంలోని మలగా పట్టణంలో జన్మించారు. పికాసో ఒక చిత్రకారునిగానే కాకుండా శిల్పిగా, కవిగా, రంగస్థల అలంకరణ నిపుణునిగా, నాటక రచయితగా ప్రసిద్ధి చెందారు. 1973 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన ఫ్రాన్స్ దేశంలోని మోగిన్స్ పట్టణంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఇలా ఉండగా 2004 సంవత్సరం నుండి అంతర్జాతీయ కళాకారుల సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి బస్సు యాత్ర ఈ ఉదయం ప్రారంభమైంది. నారావారిపల్లిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆమె బస్సు యాత్రను ప్రారంభించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆవేదన చెంది మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబ సభ్యులను ఈ యాత్రలో భాగంగా ఆమె పరామర్శిస్తారు. స్థానికంగా జరిగే సభల్లో కూడా పాల్గొని ప్రసంగిస్తారు. ఇందులో భాగంగా ఈ ఉదయం చంద్రగిరి, నేండ్రగుంట ప్రాంతాలకు చెందిన 2 కుటుంబాలను పరామర్శించి 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ఆమె అందజేశారు. 3 రోజుల పాటు తిరుపతి జిల్లాలో భువనేశ్వరి బస్సు యాత్ర కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్, టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీ నుండి 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఖాదీ మహోత్సవ్ను నిర్వహిస్తున్నారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి వోకల్ ఫర్ లోకల్ ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో, ప్రోత్సహించడంలో ఖాదీ మహోత్సవ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఖాదీ ధర కొంత తగ్గడంతో పాటు వివిధ రకాలు, డిజైన్లలో అందుబాటులో ఉన్నాయని, గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక తగ్గింపులు కూడా ఉన్నాయని విజయవాడలో నిర్వహిస్తున్న ఖాదీ మహోత్సవ్లో ఒక కొనుగోలుదారుడు పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ ఎంపోరియంలో ఖాదీ దుస్తులపై 30% వరకు ప్రత్యేక తగ్గింపు లభిస్తోందని ఖాదీ గ్రామోద్యోగ ఎంపోరియం స్టోర్ మేనేజర్ రమేష్ వివరించారు. పారాసియా క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా అభినందించారు. భారత క్రీడాకారుల అంకితభావం, కఠోర శ్రమ, పట్టుదల ఫలితమే ఈ అద్భుత ప్రతిభ అని కొనియాడారు. ఇలా ఉండగా చైనాలో జరుగుతున్న పారాసియా క్రీడల్లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 40 దాటింది. ప్రపంచ కప్ వన్డే క్రికెట్లో భాగంగా ఈరోజు ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి 4 పాయింట్లతో పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఇక నెదర్లాండ్స్ ఆడిన 4 మ్యాచ్ల్లో కేవలం 1 మ్యాచ్లోనే విజయం సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో ఉంది. భారత్ 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ 8 పాయింట్లతో 2, 3 స్థానాల్లో నిలిచాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర జలసంఘం నిర్ణయం తీసుకున్న తర్వాతే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు చేపడతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్రంలోని పలు ముఖ్యమైన ఆలయాలను పునర్నిర్మిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు అంతర్జాతీయ కళాకారుల సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ కప్ వన్డే క్రికెట్లో భాగంగా ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల మధ్య మరి కాసేపట్లో ఢిల్లీలో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.